జగన్ పర్యటనలో సింగయ్య మృతి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిల్లా జగ్గిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సరైన రక్షణ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని, అదే సింగయ్య మృతికి దారితీసిందని పేర్కొన్నారు. ఈ కేసులో సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, డీజీపీలను A1, A2, A3గా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. యోగా దినోత్సవం పేరుతో 300 కోట్ల ప్రజాధనం వృధా చేశారని, జిల్లాలో రైతులకు చెల్లించాల్సిన ధాన్యం బకాయిలు 248 కోట్ల రూపాయలు ఉన్నాయని తెలిపారు. ఆ తర్వాత వైసీపీ యువత పోరు కార్యక్రమంలో భాగంగా అమలాపురం కలెక్టరేట్కు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ముఖ్యంగా ఏదైతే ధాన్యం కొనుగోలు డబ్బుని 48 గంటల్లో మీ అకౌంట్లో జమ చేయడమే ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యం, ఇది మా విజయం అని చెప్పి వీరాలు పలికినటువంటి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే మరి మా ఉద్యమం యొక్క పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 2,66,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం, దానికి 613 కోట్ల రూపాయలు అవ్వడం, అందులో ఇంకా ఈరోజు కూడా 248 కోట్ల రూపాయలు రైతుల యొక్క బాకీలు మీరు చెల్లించలేదని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. 48 గంటలు కాదు, 48 రోజులు దాటేసాయి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మొద్దు నిద్ర వీడి ఇమీడియట్గా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ రైతులకి ధాన్యం బకాయి సొమ్ములు తక్షణమే చెల్లించాలని మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కేవలం ఒక్క ఈ రైతులే కాదు, మరి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకి మేమందరం కూడా మరి దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాం. ఎంచేతంటే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి పాపానికి ఒకవైపు ఉన్నటువంటి పొగాకు రైతులు కానీ, లేదా మరి ఉన్నటువంటి కోకో రైతులు కానీ, లేదా ఎక్కువ రంగానికి చెందిన రైతులు కానీ అందరూ కూడా ఈ రోజున మరి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు వారందరూ కూడా పశ్చాత్తాపడుతున్నారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేవలం ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి వరి నాట్లు వేసుకుంటూ ఉన్నారు. 3 పంటలు 4 పంటలు అయిపోయాయి ఈ ప్రభుత్వం వచ్చి. కనీసం వారికి అన్నదాత సుఖీభావ డబ్బు పెట్టుబడి సాయం కూడా ఇంతవరకు అందించలేదు మీరు. మరి ఏదైతే వారికి పెట్టుబడి సాయం ఇమీడియట్గా వాళ్ళ గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వం ఉంటే మరి వారికి పెట్టుబడి సాయం రైతు భరోసా డబ్బు సుమారు 52 లక్షల మందికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి కార్యక్రమం చేసేవాడు.